ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే వృషభ రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారతారు. ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పజెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పరితనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణేలను సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీళ్ళకి వీలునామాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరిని కలుపుకోపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీరలా ఖర్చవుతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు గాని తల్లిదండ్రులకు గాని అప్పగించడం ఎంతైనా మేలు. వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది.
అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాస్, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడే వారిగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము, దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవ కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభ రాశికి చెందిన వారికి ముఖ్యంగా అదృష్ట రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీనితో పాటు బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి. చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది. మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో పాదరక్షకులు అంటే చెప్పులు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఎప్పుడు పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి. మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు. తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు గాని నిరుపేదలకు గాని అప్పుడప్పుడు అన్నదానం చెయ్యమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలతో పక్షులకు, ముఖ్యంగా తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకరం లభిస్తుంది. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు, వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.